శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవి నమ. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ సెప్టెంబరు మాసము అంతా కూడా చివరి వరకు, మాసము ప్రారంభం నుండి చివరి వరకు కూడా ద్వాదశ రాసుల వాళ్లకు, అంటే 12 రాసుల వాళ్లకు, మేషము నుండి మీనరాశి వరకు అందరికీ ఎలా ఉండబోతుంది, ఏమి చేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటి విషయాలు ప్రతి మాసము చెప్పుకుంటున్నట్టుగానే ఈ మాసము కూడా చెప్పడం జరుగుతున్నది. అయితే ఈ మాసంలో 1వ తేదీ నుండి చివరి వరకు అన్నప్పుడు మధ్యలో వినాయక చవితి పండుగ వస్తూ ఉన్నది. అలాగే ఏ రాశి వాళ్ళు వినాయక చవితి పండుగ రోజు ఏమి చేసుకుంటే మీ పనులకు విఘ్నాలు తొలగి నిర్విఘ్నముగా బాగా ఉండేట్టుగా మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ ద్వాదశ రాసుల వాళ్లకు కూడా చివరిలో చెప్పడం జరుగుతున్నది. అందువలన అసలు ఎలా ఉండబోతుంది, ఏ రాశి వాళ్లకు, ఏ రాశి వాళ్ళు ఏమి పరిహారము చేసుకుంటే మేలు జరుగుతుంది. వినాయక నవరాత్రులు వస్తున్నాయి. ఈ వినాయక నవరాత్రులలో ఏదో ఒక రోజు, ఏ రోజైనా పర్వాలేదు, ఏమి పాటిస్తే మీకు మేలు జరుగుతుంది. 11 రోజుల లోపల మొదటి రోజే అందరికీ కుదరకపోవచ్చును కదా. కాబట్టి 9 రోజులో, 11 రోజులో లేదా 3 రోజులో జరుగుతుంది. అయితే ఇళ్లల్లో పూజలు చేసుకుంటారు, వినాయక చవితి పూజలు. కానీ వినాయక దేవాలయములో చేసుకునేటువంటి పరిహారం ఏమిటి అనేటువంటిది నేను చెబుతాను. మనం ఏ కార్యక్రమం చేసినా ముందు వినాయకుడిని పూజిస్తాం. అలా మేలు జరగడానికి మీకు తెలియజేస్తున్నాను. పూర్తిగా విని శ్రద్ధగా అవి పాటించండి, తప్పకుండా మీకు విజయము లభిస్తుంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. మీనరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో అనుకూలముగా ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, సంతోషముగా కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి ఉంటారు. మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీ నిర్ణయాలు ఉంటాయి. దూరమైనటువంటి ఆలోచనలు బాగా సఫలీకృతమవుతాయి. స్థిరత్వము, స్థిరాస్తి యోగ్యత కలుగుతుంది. ధనము వ్యయము కలుగుతుంది. ఆప్త బంధువుల యొక్క కావాల్సినటువంటి వ్యక్తులకు కాస్త అనారోగ్యము అనేటువంటిది కలగవచ్చును. బంధువులతో వైరము లాంటివి కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, తప్పకుండా మేలు జరుగుతుంది. శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది, శ్రమకు తగినటువంటి ఫలితము కూడా ఉంటుంది గాక. ప్రయత్న కార్యముల యందు జయము కలుగుతుంది. మీరు ప్రయత్నం చెయ్యండి, జయము కలుగుతుంది. శుభకార్య ప్రాప్తి, గృహమునందు బంధువులతోనూ మిత్రులతోనూ ఆనందముగా గడుపుతారు. బంధుమిత్రుల సమాగమనము, అందరూ ఒకేసారి రావడము, పలకరించడము, వెళ్ళడం అంటే శుభకార్యాలు జరుగుతాయి కాబట్టే కదా వచ్చి వెళతారు. మంత్రసిద్ధి, ఎవరైనా మంత్రానుష్ఠానము చేసుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు మంత్రసిద్ధి అనేటువంటిది కలుగుతుంది. అలాగే శత్రునాశనము, మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన మీరు విజయము సాధించడము లాంటివి జరుగుతాయి. ఇష్టకార్య సిద్ధి, మీరు ఏదైతే ఇష్టపడి ఒక కార్యము చెయ్యాలి అనుకుంటారో ఆ కార్యము సిద్ధించి తీరుతుంది గాక. తద్వారా సుఖము కలుగుతుంది. వృత్తియందు స్థిరత్వము కలుగుతాయి. కుటుంబ సౌఖ్యములు కలుగును. వాహన యోగము అనేటువంటిది కూడా ఉన్నది. దాయాదులతోనూ జ్ఞాతులు ఉంటారు, దాయాదులు జ్ఞాతులు అంటాం. వాళ్ళ వలన మీకు మేలు జరిగేటువంటి విధముగా ఉన్నది. సర్వము అనుకూలవంతముగానే ఉన్నది. మీనరాశి వాళ్ళకు ఏలినాటి శని ప్రభావము అనేటువంటిది ఉన్నా మీకు ఈ మాసమంతా కూడా విజయ పరంపరలోనే ఉంటున్నారు గాక, మేలే జరుగుతుంది గాక. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అని గనక అనుకుంటే
ఈ వినాయక నవరాత్రులలో వినాయక చవితి పండుగ రోజు కానీ లేదా ఏదో ఒక రోజు మీరు వినాయకుని గుడికి ఇవ్వవలసినటువంటిది ఏమిటి అంటే 2.5 కిలో బియ్యము, తర్వాత 2 టెంకాయలు, తర్వాత 2 లీటర్ల పాలు, ఆవు పాలు తీసుకోండి. 5 తమలపాకులు, 5 ఒక్కలు తీసుకొని అక్కడ వినాయకుడి గుళ్ళో ఇవ్వండి. మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. భాద్రపద మాసము యొక్క విశిష్టత వైశిష్ట్యం ఏమిటి అని మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే, శ్రావణ మాసం అయిపోతూనే భాద్రపద మాసము వస్తుంది. భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి. ఆ వినాయక నవరాత్రులు 11 రోజుల 9 రోజుల అనేటువంటిది మనం చేయడం జరుగుతూ ఉన్నది వినాయక నవరాత్రులు. అయితే భాద్రపద మాసము అనంగానే కలవు చండీ వినాయకవు అని. కలియుగములో చండీ అంటే అమ్మవారు పార్వతీదేవి కదా, అందువలన అమ్మవారిది వినాయకవు అన్నాడు. అంటే వినాయకుడు. మనం ఏ కార్యక్రమము చేసినా, ఏ పూజ చేసినా, ఏది తలపెట్టినా ముందు గణపతి పూజ చెయ్యందే, ముందు గణపతి స్మరణ చెయ్యనిదే మనం ఏది చేయటానికి లేదు. ఎందుకంటే దేవతలు కూడా గణపతికి ప్రథమ గణాధిపత్యం అనేటువంటిది ఇచ్చారు. కాబట్టి మనము కార్యము ఏది తలపెట్టినా అది నిర్విఘ్నముగా సాగాలి అంటే అందుకని వినాయకుడి యొక్క మననం మనం చెయ్యాలి. అందుకే ఏదైనా ఒక శుభకార్యం చేస్తున్నామంటే ముందు వినాయకుడిని చేసి పెట్టకూడదు పసుపుతో. అలా వినాయకుడిని చేసి పెట్టాము అంటే కార్యక్రమం అంతా ఆలస్యం అవుతుంది. వచ్చి పీటల మీద కూర్చున్న తర్వాతనే ఇంకా వినాయకుడిని చేయటం అనేది జరుగుతుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. చాలామంది పూజారులు కావచ్చు, పౌరోహితులు కావచ్చు ఇది పాటిస్తారు చాలామంది. అలా విఘ్నాలు కలిగించేటువంటి వాడు వినాయకుడే, ఎవరో కాదు. అందుకనే మనము వినాయకుడిని మనము ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నముగా సాగాలి స్వామి అనేటువంటి ఇదితో మనం వినాయకుని పూజలు చేస్తాం. అటువంటి వినాయక నవరాత్రులు అనేటువంటివి మనము జరుపుకుంటూ ఉంటాము ఈ యొక్క ఇదిలో. తర్వాత ఈ నిమజ్జనము అది అయిన తర్వాత వెంటనే మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి 18వ తేదీ నుండి. మహాలయ పక్షాలు అంటే ఆ పక్షమి 15 రోజులు మనం ఏమి చేయడానికి ఉండదు. మహాలయ పక్షాల్లో అంటే పితృకార్యక్రమాలు అవి చేసుకోవటానికి చాలా ఉపయోగపడతాయి. అంటే పొరపాటున గనక మనము ఎప్పుడైనా పితృకర్మలు చేయకపోతే లేదా పితృదోషాలు ఉండేటువంటి వాళ్లకు వంశపారపర్యముగా మేము ఎంత కష్టపడుతున్నా మాకు బాగా జరగడం లేదు గురువు గారు, ఏమి దోషం ఉందో ఏమో, మా జాతకాల్లో మేము అన్నీ చూపించుకున్నాము, మరి ఎందుకో మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము, మేము ఈ వ్యాపారంలో కలిసి రావడం లేదు, ఈ ఉద్యోగంలో నాకు ఇబ్బందిగా ఉంది, లేదా ఇది జరగడం లేదు అని వస్తారు. చాలా మందికి పితృదోషాలు అనేటువంటివి ఉంటాయి. ఈ పితృదోషాలు అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తాయంటే మనము చేసేటువంటి పనులు మన పిల్లలకు రావటం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే మనము పుణ్యము చేస్తే పుణ్యము పిల్లలకు వస్తుంది, మనం ఏదైనా ఇబ్బందులు చేస్తే ఇబ్బందులు పిల్లలకు వస్తాయి. అది గమనించాలి. అది అలాంటి పితృదోషాలు అవి ఉండి వాటి వలన ఎవరెవరికి ఎటువంటి పితృదోషాలు ఉన్నాయి ఏమిటి అనేటువంటి వాటి పరిహారాలు చేసుకోవటానికి మనము జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఆ మహాలయ పక్షం అనేటువంటివి మనకు చాలా వరకు మేలు చేస్తుంది. అటువంటి సమయంలో గనక దోషాలు పోవడానికి గనక మనం చేసుకున్నాము అంటే మన జీవితంలో ఎన్నో కోట్ల రెట్లు మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో బాధపడుతుండేటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి మేలు చేసుకోవచ్చు. అయితే ఎటువంటి పరిహారాలు గురువు గారు అనవచ్చును. అయితే ఎవరి జాతకాన్ని బట్టి వాళ్లకు పరిహారాలు ఉంటాయి, ఎవరి స్థితిగతులను బట్టి వాళ్లకు పరిహారాలు ఉంటాయి. అంటే స్థితిగతులను బట్టి పరిహారాలు అంటే డబ్బు గురించి అని కాదు, జాతక స్థితిగతులను బట్టి, జాతకములో ఉండేటువంటి నవగ్రహ స్థితిగతులను బట్టి నేను చెబుతున్నాను. ఆస్తిపరుడైతే ఎక్కువ ఉంటుంది, ఆస్తి లేని వాళ్ళకైతే తక్కువ ఉంటుంది అని ఆ ఉద్దేశంతో అనడం లేదు. అంటే ఉన్న గ్రహస్థితులను బట్టి, వాటి యొక్క కర్మ ఫలితాలను బట్టి, పితృదోషాలు ఎటువంటి ఉన్నాయి ఏమిటి అనేటువంటిది చూసుకొని ఎటువంటి దోషాలను మనము పోగొట్టుకుంటే మేలు అనేటువంటి దానికి మహాలయ పక్షాలు ఉన్నాయి. ముందు వినాయకుడి యొక్క పూజలు జరుగుతూ ఉన్నాయి, నవరాత్రులు. ఇవి రెండూ కూడా భాద్రపద మాసములో రావటము విశేషం. ఎప్పుడూ కూడా భాద్రపద మాసంలోనే వస్తాయి.
దీంట్లో పెద్దగా ఏమీ ఆలోచన ఏమి లేదు. అంటే పౌర్ణమి వరకు చూడండి, భాద్రపద శుద్ధ పౌర్ణమి వరకు వినాయకుడి యొక్క వ్యవహారాలన్నీ కూడా నడుస్తాయి. ఆ తర్వాత పౌర్ణమి తర్వాత నుంచి మహాలయ పక్షాలు మళ్ళీ అమావాస్య వరకు ఉంటాయి. ఆ తర్వాతనే మనకు ఏమిటి అంటే మళ్ళీ నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు. అందుకే నేను మొదట్లోనే కలవు చండీ వినాయకవు అన్నాను. అమ్మవారి నవరాత్రులు అంటే మొదట కొడుకువి నవరాత్రులు, తర్వాత తల్లికి నవరాత్రులు. వీళ్ళిద్దరికే నవరాత్రులు. పేరు ఏది పెట్టినా గుప్త నవరాత్రులని ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ మనం చెబుతాం మామూలుగా. అవి ఏవి పెట్టినా ప్రాధాన్యత ఏమిటి అంటే గణపతి నవరాత్రులు, ఈ దసరా శరన్నవరాత్రోత్సవాలకు అమ్మవారి నవరాత్రులు. అందుకే తల్లి కొడుకు, ఇంట్లో పెద్ద కొడుకు ప్రతి వాళ్లకు కూడా పెద్ద కొడుకు వినాయకుడితో సమానమే, చిన్న కొడుకు సుబ్రహ్మణ్య స్వామితో సమానమే. అదేమిటి గురువు గారు, ఒకవేళ 3-4 కొడుకులుంటే అని అనుకోవచ్చు. నేను మాట వరుసకే చెప్పాను పెద్ద కొడుకు వినాయకుడు లాంటి వాడు అని. ఎందుకంటే బరువు బాధ్యతలు వినాయకుడికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. అందుకని ఆయనకు మనము ఆరాధించడంలోనే మన బరువు బాధ్యతలన్నీ కూడా తొలగాలి, మేలు జరగాలని కదా మనం పూజిస్తాం. అందువల్ల చెప్పాను. ఈ భాద్రపద మాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీకు తగిన తోచిన విధముగా గణపతి నవరాత్రులలో పాల్గొని మీరు ఇది చేసుకోండి. తర్వాత మహాలయ పక్షాలలో మీకు కావాల్సినటువంటి అయ్యగారుల దగ్గరికి వెళ్ళి మీ జాతకాలను చూపించుకొని ఏమైనా పితృదోషాలు ఉంటే ఈ మహాలయ పక్షంలో ఈ 15 రోజులలో అవి పోగొట్టుకునే విధముగా చేసుకోండి. తద్వారా మీ ఎదుగుదలకు మీరే మూర్ధన్యులు కండి. మేలు జరుగుతుంది. జయోస్తు.